చిలకలూరుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000కి G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. తర్వాత ఈ వెన్నెముక అంటాం కదా, బ్యాక్ బోన్ లేకపోతే దీని అంటాను కదా, దీన్ని ఎలా కాపాడుకోవాలి సార్? స్పైన్ ప్రాపర్ పోస్చర్, దాని ప్రాపర్ పోస్చర్ తోటి 90% ప్రాబ్లం తగ్గిపోతుంది. కరెక్ట్గా నిల్చుంటే ఇలా నిల్చోవాలి, బద్దలాగా ఇట్లా నిల్చోకూడదు. పోస్చర్స్లో స్లీప్ కూడా ఇంపార్టెంట్ కదా. మన డేలో 24 అవర్స్ ఉంటే దాదాపు 8 అవర్స్ సుమారు మనం మంచం మీద పనుకుంటారు కదా, దానికి కూడా ఏమైనా సైన్స్ ఉందా? ఏం లేదండి, బెడ్ ఫర్మ్గా ఉండాలి. చెక్క మంచం మీద పరుపు వేసుకుంటే చాలు. బెడ్ ఫర్మ్గా ఉండాలి, బెడ్ కిందకి దిగకూడదు. పాత రోజుల్లాగా నులక మంచాలు, మడత మంచాలు, నవారు మంచాలు వేసుకోవాలి. చెక్క మంచం మీద పరుపు మామూలు దూది పరుపు అయిన చాలు. మెత్తగా ఉండాలి, ఫర్మ్గా ఉండాలి. మోర్ దాన్ 6 inches ఉండకూడదు. పడుకుంటే ఫర్మ్గా ఉండాలి, ఇట్లా వంగిపోకూడదు. తర్వాత దిండ్లు ఒక దిండు వేసుకుంటే చాలు, 2 దిండ్లు ఎక్కువ అనవసరం. అంటే ఈ పనుకుంటే పోస్చర్ మాలో సైడ్ పడుకోవచ్చు, బోర్లా పడుకోవచ్చు, మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అట్లా పడుకోవచ్చు. దానివల్ల ఎటువంటి ఏం లేదు, ఇబ్బంది ఏమి లేదు. సో ఇప్పుడు అన్నా కదా, ఈ సర్జరీ నోసుకు కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ వచ్చేసాయి కదా, దాన్ని ఈస్థెటిక్ ప్లాస్టిక్ సర్జరీ ఏది అన్నారు, అది కూడా ఇది సైన్స్ పర్మిట్ చేస్తున్నారు. ఓ యా, వెరీ మచ్ అండి. ఈస్థెటిక్ ప్లాస్టిక్ సర్జరీ చాలా పెద్ద సైన్స్, వందల వేల మంది డాక్టర్స్ ఉన్నారు. 100%. సంఘం ఒక వ్యక్తిని నువ్వు ఇది చేయించుకోకూడదు, ఇది చేయించుకోకూడదు చెప్పడానికి లేదండి, అది ఆ వ్యక్తి ఇష్టం. సార్, ఈ ఆర్థరైటిస్కి ఈ సోరియాసిస్ అన్నారు కదా, ఆర్థోసోరియాసిస్, దానికి వాటితో డిఫరెన్స్ సార్? సోరియాసిస్ అన్న చర్మ డిసీజ్లో ఆర్థరైటిస్ కొంచెం ఎక్కువ వస్తుందండి, ఎర్లీగా వస్తుంది. దాన్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు. తర్వాత ఈ ఎముకకి కండకి ఎముకకు అనుబంధం ఏంటి సార్? ఏముంది సార్, ఎముక అనేది మధ్యలోది, కండ అనేది దాని చుట్టూ ఉన్న స్లీవ్, ఆ రెండు పక్క పక్కన చాలా సహజీవనం చేస్తూ ఉంటాయి. జనరల్గా మన ఆర్థోపెటిక్ దాంట్లో ఉన్న అపోహలు ఏంటి సార్? జనరల్గా మీరు జనాలు చెప్పాలనుకున్నారు. ఏముంది, నెంబర్ 1 ఎముకలు కాల్షియం పొద్దు నుంచి తీసుకోవాలి చిన్నప్పటి నుంచి. నెంబర్ 2 ఇంపాక్ట్ యాక్టివిటీస్ ఉండాలి. ఓన్లీ కాల్షియం టాబ్లెట్ తీసుకొని పడుకుంటానంటే కుదరదు. మోకాళ్ళ నొప్పులకి ఎక్సర్సైజ్ చేయాలి. తర్వాత మంచి పోస్చర్ ఉండాలి, ముందుకు వంగి పని చేయొద్దు. ఇవన్నీ ఇంపార్టెంట్ విషయాలు. సార్, మీరు ప్రారంభంలో మెట్లు ఎక్కడమన్నారు కదా, ఇప్పుడు ఈ డాక్టర్లు ఏమో కార్డియాలజీ వాళ్ళు ఏమో ఎక్కమంటారు, మీరేమో ఎక్కదంటారు. మెట్లు ఎక్కకుండా మామూలుగా బ్రిస్క్ యాక్టివిటీ చేసుకోవచ్చు. వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ బోత్ హార్ట్ అండ్ అన్ని బాడీలో ఉన్న అన్ని పార్ట్లకి మంచి ఎక్సర్సైజ్ ఇచ్చేది 2. ఒకటి వాకింగ్, 2 స్విమ్మింగ్. స్విమ్మింగ్ అందరికి అందుబాటులో ఉండదు, బట్ వాకింగ్ అందుబాటులో ఉంటుంది. మెట్లకి దిగితే గుండె డాక్టర్కి మంచిది, ఊపిరితిత్తుల డాక్టర్ మంచిది, బట్ ఆర్థోపెడిక్ డాక్టర్ మంచిది. అలాగే మామూలుగా విటమిన్ డి ఉండాలంటారు. విటమిన్ డి కోసం సన్కి ఆ రేస్కి ఎక్స్పోజ్ అవ్వమంటారు. ఈ డెర్మటాలజిస్ట్ ఏమో దానికి ఎక్స్పోజ్ అవ్వదు, డిపెండింగ్ ఆన్ అల్ట్రా వైలెట్ రేడియేషన్స్. అదే మామూలుగా రోజు 24 గంటలు ఎండలో ఉండక్కర్లా, రోజుకు 1 గంట 2 గంటలు మామూలుగా మనం తిరుగు చాలండి. తర్వాత ఈ బాడీ మాస్ ఇండెక్స్ అంటున్నారు కదా, కరెక్ట్ అండి? సైజ్ కరెక్ట్ అండి. హైట్ దగ్గర వెయిట్ అంటారు. హైట్ దగ్గర వెయిట్, దానికి కూడా ఫ్యాట్ మెజర్మెంట్ కూడా వేరే టెక్నిక్స్ వచ్చినాయి. అవన్నీ కూడా సైంటిఫిక్గా కరెక్ట్. ఇప్పుడు మన ఆహార నియమాలు కానీ, మన జీవన విధానం కానీ, మన వ్యాయామం కానీ, యోగా కానీ, వీటన్నిటిలో బోన్స్ను మనం బాగా ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే, ఏ వయసు వాళ్ళైనా ఉంచుకోవాలంటే మీరు చెప్పేది ఏంటి సార్? సింపుల్ ఎక్సర్సైజు, తర్వాత మంచి ఆహారం, ఆకుకూరలు, మిల్క్ ప్రోడక్ట్స్, వాకింగ్, రోజు జాయింట్లన్నీ నీట్గా మంచి మూమెంట్స్ పెట్టుకోవడం. అంటే మీరు చెప్పినట్టు కాల్షియం అంటున్నారు, మీరు కాల్షియం చాలా ఇంపార్టెంట్ అంటున్నారు బోన్స్కి. కాల్షియం ఆహారం మనకు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, మిల్క్ ప్రొడక్ట్స్లో వస్తుంది, నట్స్లో వస్తుంది, తర్వాత రాగి, జావా ఇట్లా వస్తుంది, డ్రై ఫ్రూట్స్లో వస్తుంది. అట్లా కాల్షియం ఉంటుంది. ఈ బోన్ వెయిట్కి బాడీ వెయిట్కి అని లింక్ ఉందా? ఉందండి. అంటే కొంతమందికి బోన్ వెయిట్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు బాడీ వెయిట్లో బోన్ వెయిట్ ఎక్కువ ఉంటుంది, కొంతమంది ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. బట్ జనరల్గా మంచి ఎక్సర్సైజ్ చేసి చిన్నప్పటి నుంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడానికి బోన్ వెయిట్, బాడీ వెయిట్ సమతుల్యంలో ఉంటుంది. అంటే మామూలు మనం చిన్నప్పుడు ఇంటుండేవాళ్ళం పల్లెల్లో, ఇంట్లో వాడిది ఎముక బలము అంటుంటాం. సన్నగా ఉంటాడు, బలం ఎక్కువ ఉంటుంది. కరెక్ట్ అండి. ఇప్పుడు కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళు చాలా మంది. బేసికల్గా వాళ్ళు ఫ్యాట్ ఎక్కువ వాళ్ళకి డిపాజిట్ అవ్వదు, బికాస్ ఆఫ్ దర్ యాక్టివిటీ. కొంతమంది జెనెటిక్ ఫ్యాట్ వెళ్ళదు, ఫ్యాట్ ఎంత తిన్నా వెళ్ళదు వాడికి, ఎముకలు వాడి అదృష్టం. సార్, చివరికి వస్తే క్లైమాక్స్గా యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఎ సిటిజన్, మీరు గతంలో కంటే బాగా తగ్గిపోయారు, స్లిమ్ అయ్యారు, ఇంకా మీ ఏజ్ ఒక 10 ఏళ్ళు తగ్గించుకున్నారు. వాట్ ఇస్ ద సీక్రెట్ సార్? ఏం చేస్తారు, అది మేము చేయాలండి? ఏ లేదు, రైస్ బాగా తగ్గించానండి, కార్బోహైడ్రేట్ బాగా తగ్గించాను. రైస్ ఈజ్ ద బిగ్గెస్ట్ కల్ప్రిట్. నేను అందరికీ చెప్పేది అదే, సింపుల్ ఏంటంటే మీరు లావు తగ్గాలంటే భోజనం దగ్గర కూర్చొని అన్ని కూరలు తినండి, రైస్ పక్కన పెట్టండి, ఒట్టి కూరలు తినండి, అన్ని కూరలు ఏ కూర అంటే ఆ కూర తినండి. సాంబార్ తినాలంటే బౌల్లో పెట్టుకొని తాగండి, స్పూన్తో తినండి. ఆ అన్నం రైస్ ముక్క పక్కన పెట్టండి, ఒట్టి పెరుగు తీసుకోండి,
కాస్త షుగర్ వేసుకొని కాస్త సాల్ట్ వేసుకొని తినండి. సో రైస్ అక్కర్లా. మనకి రైస్ ఏంటంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయి మీడియం ఆఫ్ ఈటింగ్. అది పక్కకు తీస్తే ప్రామిస్ యూ 1 yearలో 5 kgs తగ్గుతారు. సరే మీ నాలుకని మీరు మెయింటైన్ దానికి ఆనందాన్ని ఇవ్వాలి. తర్వాత మనకి ఎన్నో ఏళ్ల నుంచి మన ప్రాంతానికి అలవాటు పడ్డ ఆహారము ఇది ఒకటి కదా, మరి దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఏముందండి, అన్ని తినమని చెప్పారు కదా, కూరలు అన్నీ తినండి. జిహ్వ చేపలు ఏమో తగ్గించుకోవాల్సిన పని లేదు. నేనేమంటానంటే నాకు వంకాయ కూర తెల్ల ఇష్టం, దొండకాయ కూర ఇష్టం. నేను రైస్ లేకుండానే ఎంజాయ్ చేయగలను. అది రైస్ దానికి రుచి పెంచదు, మనకు అలవాటైంది చిన్నప్పటి నుంచి, అంతే పద్ధతి. తర్వాత రైస్ పెట్టుకున్నా ఇంత పెట్టుకోవాలి, కూర ఇంత పెట్టుకోవాలి. మనం ఉల్టా, మన సౌత్ ఇండియాలో ఇంత రైసు ఇంత కూర పెడతాం. తప్పు. రైసు నాకు ఓన్లీ పచ్చళ్ళకేనండి. మామిడికాయ పచ్చడి తినాలంటే, గోంగూర పచ్చడి తినాలంటే రైస్, అదొక్కదానికే, ఇంకా దేనికి అక్కడ పచ్చళ్ళకే రైస్, పచ్చడి పప్పుకి అంతే. పప్పు కూడా అవసరం లేదు, పప్పు కూడా మామూలు తినేది, రోటీలు సరిపోతుంది. మీరు ఏం చేస్తారు సార్? మీ మామూలుగా నేను అదే రైస్ బాగా తగ్గించాను. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు నేను మిమ్మల్ని మీరు ఎలా చాలా తక్కువ తింటాను. ఇప్పుడు వర్క్ చేసినప్పుడు సాలడ్ కానీ లేకపోతే కొంచెం స్ప్రౌట్స్ కానీ తింటాను. తర్వాత రాత్రి ఇంటికి వెళ్తే 6 o'clock నేను మావిడ 6 o'clock భోజనం చేస్తాం. జొన్నను తింటున్నాను ఈ మధ్య. జొన్నలు నాకు బాగా ఇష్టం. చిన్నప్పుడు మా అమ్మమ్మ ఒళ్ళు తినేవాడిని, అది మధ్య అడిగితే ఫ్రెండ్స్ పంపించారు. ఇప్పుడు జొన్న రైస్ బదులు జొన్నను తింటున్నాను. పెరుగులో కూడా జొన్నను తింటున్నాను. చాలా బాగుంటుంది నాకు పర్సనల్గా. సో సింపుల్. అందుకే ఇప్పుడు నాకు ఒక్క వీక్లీ స్వీట్స్, బట్ ఆ స్వీట్స్ తగ్గించాను, అప్పుడప్పుడు తింటుంటాను. అంటే మన ఆహారం టైమింగ్స్ కూడా ఇంపార్టెంట్ కదా. టైమింగ్స్ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. బ్రేక్ఫాస్ట్ అవాయిడ్ చేయొద్దని కొంతమంది అంటారు. అవునండి, అవాయిడ్ చేయక్కర్లేని పని లేదు. సింపుల్ బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. లేదంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఇప్పుడు కొత్తగా వచ్చింది, కొత్తగా రాలేదు, ఎప్పటి నుంచో ఉంది. సాయంత్రం 6ంటికి భోజనం చేస్తే పొద్దున 10 దాకా ఏం తినకుండా ఉన్నా కూడా బాగానే ఉంటుంది. మామూలుగా ఒకప్పుడు ఈ టిఫిన్లు అలవాట్లేదు పల్లెల్లో. పొద్దున్న ఒకవేళ కొంతమంది ఏదో చదువుకున్న వాళ్ళు, కొంతమంది ఏదో కరణం గారు అంటే కాఫీ తాగేవాళ్ళు, 11 గంటల లోపలికి వెళ్ళి భోజనం చేసేవాళ్ళు. సాయంత్రం 3-4 అప్పుడు ఏదైనా కాఫీ ఏదైనా స్నాక్స్ తినేవాళ్ళు. మళ్ళీ 6-7 కూడా దాటకుండా చక్కగా మామూలు భోజనం చేసేవాళ్ళు. వాళ్ళంతా ఫిట్గా ఉండేవాళ్ళు. సో అది దాన్ని ఇప్పుడు చేస్తున్నది డైటింగ్ హ్యాబిట్స్ అని, అంతే. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అదే. ఇలా మీరు బేసిక్గా సాయంత్రం ఎంత ఎర్లీగా తింటే అంత టైం ఉంటుంది డైజెషన్కి. మనం 8:30-9ంటికి తిని 10ంటికి పడుకుంటే డైజెషన్ స్పేస్ లేదు. అది కాబట్టి 6ంటికి తింటే 4 గంటలు మీరు యాక్టివ్గా ఉంటారు. డైజెషన్ జ్యూసెస్ అన్నీ కరెక్ట్గా ఉండి 10ంటికి పడుకుని సరే ప్రశాంతం. ఎంత డిస్టెన్స్ ఉంటే అంత మంచిది. మామూలుగా 2 hours అంటారు మామూలుగా. ఇప్పుడు మామూలుగా సూర్యాస్తమయం లోపు తినండి, సూర్యాస్తమయం తర్వాత తినొద్దని కూడా జైన్లో వాళ్ళు చెప్తారు. కారణం అదేనండి, కారణం అది. అది మీరు ఆల్మోస్ట్ పాటిస్తారు. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.